మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? అలాగే మీరు, మీ ఇంటి వారు అందరూ మరి ప్రతి ఆదివారం మీ స్థానిక సంఘాల్లో ప్రభుని ఆరాధించేవారు కంపల్సరీగా దేవుని ఆరాధించండి. దేవుని బల్లకి సమీపంగా ఉండాలని ప్రభు నామములో మనవి చేస్తూ, ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము హృదయపూర్వకంగా మనపూర్వకంగా రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ వాగ్దానము చూద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనంలో చదువుతాను. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారి అందరికీ వెలుగిచ్చుటకై దీపపు స్తంభం మీదనే పెట్టుదురు. మనము మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టం. మనము దీపం వెలిగించినప్పుడు మంచము క్రింద, అంటే వెలుగు లేని ప్లేస్లో పెట్టం. అలాగే దాని మీద ఒక మూతలాగా పెట్టి ఉంచాం. ఆ దీపము వెలిగించినప్పుడు మనం ఏం చేస్తాం? ఆ ఇంటి వారి అందరికీ వెలిగించినట్లు దాన్ని దీపపు స్తంభం మీద, అంటే పాతకాలంలో ఒక దీపపు స్తంభం అంటే ఒక కొయ్యతో చేయబడినటువంటి ఒక స్తంభము లాగా ఉండేటటువంటి ఎత్తైన ప్లేస్లో మనము దీపాన్ని ఉంచేవాళ్ళం. ఈరోజు కూడా మన గృహాలలో కూడా లైట్లు హైట్లో ఉంటాయి. అందువల్ల గృహం మొత్తం కూడా వెలిగివ్వడానికి ఈ లైట్స్ అనేవి యూజ్ అవుతున్నాయి. అయితే ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, వెలిగించబడినటువంటి నీవు, దేవుణ్ణి తెలుసుకున్నటువంటి నీవు నీ ఇంటి వారిని అందరినీ వెలిగించడానికి, లేదా లోకములో అంధకారంలో, చీకటిలో, పాపములో, భయంకరమైనటువంటి అజ్ఞానంలో ఉన్న వారిని వెలుగులోనికి లేదా దేవుని యొద్దకు నడిపించడానికి నీవు ఎక్కడ ఉంచబడతావంట? దీపపు స్తంభం మీద పెట్టబడదువు. నీవు దీపపు స్తంభం మీద పెట్టబడదువు అంటే నీవు వెలిగించబడి ఒక కొవ్వొత్తి వెలిగించి మనము అనేక మందికి వెలిగించినప్పుడు ఆ యొక్క వెలుగు ఎంత అంధకారమైన చీకటి అయినా సరే అనేక మందికి వెలుగునిస్తూ, మనకి త్రోవ చూపిస్తూ, వారి జీవితాల్లో పాపమంతా కొట్టివేయబడి, అజ్ఞానమంతా కొట్టివేయబడి, వారి జీవితాలు ఎలాగైతే వెలుగుతున్నాయో నిజ దైవమైనటువంటి నీతి సూర్యుడైనటువంటి దేవాతి దేవుణ్ణి అనేక మందికి పరిచయం చేయడానికి నీవు దీపపు స్తంభం మీద ఉంచబడతావు. అనేక మంది భక్తులండి ఈనాడు వెలిగించబడుతున్న వారైతేమి, గత కాలంలో పూర్వకాలంలో మన పితరులైతేమి ఎంతో మంది, అనేక మంది భక్తులు, వారు ఇంత ఒక్కరు రక్షింపబడినా సరే అందరూ దీపపు స్తంభం మీద ఉంచబడ్డారు. ఈరోజు దేవుడు నీకు నాకు ఇస్తున్న చక్కని వాగ్దానము, నీవు దీపపు స్తంభం మీద పెట్టబడుదువు. అనేక మందికి ఆశీర్వాదకరంగా అనేక మందిని నీవు దేవుని యొద్దకు నడిపించటంలో దీపపు స్తంభం మీద పెట్టబడుదువు అని దేవుడు ఈరోజు నీకు నాకు ఇస్తున్నటువంటి వాగ్దానం. అనుకుంటున్నావు, నా జీవితంలో నేను ఒక్కరిని కూడా రక్షింపలేకపోయానండి, ఒక్కరిని కూడా దేవుని యొద్దకు నడిపించలేక అని బాగా అలసిన హృదయంతో నువ్వు ఉన్నావేమో. అయితే దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, నీవు దీపపు స్తంభం మీద పెట్టబడుదువు. ఎందుకంటే ఒక గృహంలో ఎవరైనా ఒక ఉద్యోగి లేదా ఒకరు ఉద్యోగం సాధించినట్లయితే ఈ లోకపరంగా ఆ కుటుంబంలో ఉన్న వారిని అందరినీ కూడా వారు పైకి తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటారు. మరి నిజ దేవుణ్ణి పరిచయం చేస్తే ఆటోమేటిక్గా భౌతిక ఆశీర్వాదాలన్నీ మనకే. ఈ లోకపరంగా ఉన్న మనుషులే అంత ఆలోచిస్తే దైవ సన్నిధిలో నిజ దైవాన్ని తెలుసుకున్న నీవు ఇంకా ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావంటే దేవుడు నిన్ను దీపపు స్తంభం మీద, ఈరోజు మీకు మాకు మనందరికీ దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము, ఇది వ్యర్థం చేయొద్దు. ప్రతి ఒక్కరి హృదయాలలో ఈ వాగ్దానం అనేది అలా స్థిరపడిపోవాలా. నీవుగా దేవునికి సమర్పించుకున్న నీ జీవితంలో దేవుడు ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానము, నీవు దీపపు స్తంభం మీద పెట్టబడుదువు. ఇటు వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభునామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, ఘనమైన తండ్రి, అయా చీకటిలో, అంధకారంలో, పాపములో, శాపంలో, అజ్ఞానంలో ఉన్నవారిని, అంధకారంలో ఉన్నవారిని అయా వెలుగులోనికి నడిపించడానికి నిన్ను దీపపు స్తంభముగా దీపపు స్తంభము మీదనే పెట్టేదనని నీవిచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఎంతో మంది తండ్రి ప్రయాసపడుతూ, అలసిపోతూ, కృంగిపోతూ నీ సేవలో అనేక ఆత్మల కోసం పడుతున్న అయా ప్రయాసను నాయన రేయనక పగలనక అయా
చీకటనక అడివనక అయ్యా తండ్రి భయంకరమైనటువంటి ప్రాంతాలలో అయ్యా ప్రయాణిస్తూ తండ్రి నీ కోసం ప్రయాసపడుతున్న బిడ్డలకి ఈరోజు మీరు ఇస్తున్న వాగ్దానం చేసేస్తూ నీకే వందనాలయ్యా. ఇట్టి వాగ్దానము నెరవేర్చబడబోతున్నందుకు నీకు వందనాలు తండ్రి. కృంగిన స్థితిలో అలసిన స్థితిలో ఉన్న బిడ్డలకు నీవు ఇస్తున్న వాగ్దానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. నిన్ను దీపపు స్తంభము మీదనే పెట్టేదనని వాగ్దానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నానయ్యా. ఆర్థికంగా అయ్యా బలహీనపడిపోయిన వారిని అప్పుల భారంలో, రోగముల్లో, వ్యాధుల్లో, మానసికమైన ఒత్తిడిలో ఉన్న వారికి విడుదల ఇస్తున్నందుకు నీకు వందనాలయ్యా. భారతదేశాన్ని మీరు దీపపు స్తంభం మీద పెట్టబోతున్నందుకు వందనాలయ్యా. ఇట్టి వాగ్దానము గ్రామాల్లో, పట్టణాల్లో, అయ్యా సంఘాలలో అయ్యా ప్రతి ఒక్కరిలో ఇది నెరవేర్చబడును గాక, ప్రపంచమంతటా రీచ్ అవును గాక. ఈ కార్యం మీరు చేస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలయ్యా. చిన్న బిడ్డలను ఆశీర్వదించండి, వివాహం కాని బిడ్డలను లిఫ్ట్ చేయండి ప్రభా. వారికి మంచిగా వివాహాలు జరగాల, వాళ్ళు ఒక దీపపు స్తంభం మీద పెట్టబడాల, యవ్వనస్తులు రక్షింపబడాల, బాప్తీసు కార్యాలు అద్భుతాలు జరగాల యేసు నామములో తండ్రి. ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని అయ్యా ప్రతి ఒక్కరిని నాయన మీరు దీపపు స్తంభం మీదనే పెట్టినట్లు, ఈ వాగ్దానం నెరవేర్చబడినట్లు, నిజ దైవం ప్రకటింపబడినట్లు మాకు సహాయం చేయబోతున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక మందికి తెలియచేయండి. ఈ వాగ్దానము నీకు నాకే కాదు, అనేక మందికి, ప్రతి ఒక్కరికి దేవుడు నిజ దైవాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరికి ఇస్తున్నటువంటి వాగ్దానం. దైవుంచి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరు రిసీవ్ చేసుకోవాలని దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత. ఇది వాగ్దానంతో కూడిన ప్రత్యక్షత. దైవుంచి ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని ప్రభు నామములో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చే అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.